నారాయణపేట జిల్లాలో లంచగొండి అధికారుల తీరుతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ భూసేకరణ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న రవీందర్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నర్వా మండలం లంకాల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ పరిహారం డబ్బులు ఇప్పించాలని అడిగితే 8 లక్షలు లంచం డిమాండ్ చేశాడని రైతులు ఆరోపిస్తున్నారు. అటు గతంలో సంగంబండ కాలువ భూసేకరణలో భూమి కోల్పోయిన ఓ రైతు అధికారుల చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోయినా వారి తీరు మారలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుంది. అధికారుల చెయ్యి తడపందే ఏ పని కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామానికి చెందినటువంటి కొందరు రైతులు భూ పరిహారం కోసం నారాయణపేట కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఏడాదిగా తిరుగుతున్నప్పటికీ కూడా వారికి రావాల్సినటువంటి పరిహారం అందకుండా ఒక అధికారి అడ్డుపుల్ల వేస్తున్నారు. లంచం డిమాండ్ చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బాధిత రైతులున్నారు. చెప్పండి, మీరు కలెక్టరేట్ దగ్గర పోయినప్పుడు ఆ అధికారి భూసేకరణ అధికారి ఏం చెప్పారు? అసలు ఎన్నేళ్ల నుంచి పరిహారం పెండింగ్లో ఉంది? 2006 ఇది మొదలు కాలువ అయింది. 2006లో కాలువ పోతే దాన్ని ఎట్లా ఇంకా ఫైల్ మార్చిండ్రు. ఫైల్ మార్చేసి మామనార్ నుంచి మళ్ళీ తెప్పించి చేసే వాళ్ళకి మళ్ళీ రీసర్వే చేసి మళ్ళీ డిఐ గారు వచ్చి సర్వేర్లు వచ్చి చేసిండ్రు. చేసి దాన్ని శాంక్షన్కి పంపిండ్రు. శాంక్షన్కి పంపి వచ్చింది. ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత ఇంకా మరి బిల్లు పాస్ చేయాలంటే బిల్లు అవుతుంది అని మాకు వచ్చేది అడ్వాన్స్ కావాలి, మాకు ఇంత అక్కడ ఆఫీసర్లకు ఇస్తేనే తొందరలో అవుతుంది, మీరు ఇచ్చేది ఏం కాదు, మేము ఎక్స్ట్రా చేసుకుంటాం దాని అమౌంట్, ఆ ఎక్స్ట్రా అమౌంట్ మాకు ఇవ్వాల్సింది, మీది మీకు వస్తుంది అని. అయితే మాకు ఆన్లైన్లో మీరు పేమెంట్ కొడతారు కదా, అప్పుడు ఇస్తామని మేము అన్నాము. లేదు అప్పుడు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో మీకు అయితే చెక్కు కాదు, అప్పుడు మేమేం చేయలేకపోతాము, తర్వాత మళ్ళీ ఏం చేయలేము, ఇచ్చి చేసుకుంటారని అన్నారు. ఎవరా అధికారి ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? డీటీ 2022 నుంచి 23 ఏమంటున్నాడు? అదే ఇంకా వస్తుంది శాంక్షన్ పంపినాం మేమేం చేస్తాము, పంపినాం వస్తుంది. కలెక్టర్ మారే వీళ్ళు మారే ఇదే అంత చెప్తున్నాడు. మీరు చెప్పండి, అసలు ఏమంటున్నాడు అధికారి? మీ దగ్గర పోయినప్పుడు ఏమంటున్నాడు? 2 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. తిరిగి మేము పోతే కూడా రెస్పాన్స్ ఏమి ఇయ్యాడు. మేము పోయినప్పుడు అలా అయితే పోవా, మీరు అనుకున్నప్పుడు అయితే అని చెప్పి మొత్తం కేర్ చేయకుండా మాట్లాడుతాం. మళ్ళీ తిరిగి మనతో చచ్చిపోయా. నాకు కూడా బీపీ డౌన్ అయింది, ఎప్పుడు పోయేది డెలివరీ ఏం బా కాలు ముక్తాను సార్, మాకు చెయ్యని కూడా చెప్పిన, మీకు పర్సెంటేజ్ ఇస్తామని కూడా చెప్పిన మాట. అట్లా కాదు బాబు, మాకు ఇచ్చినాక కాదా అని చెప్పింది. మీతో పర్సనల్ పనులు కూడా చేయించుకున్నాడట, నిజమేనా? ఇంట్లో మీతో పర్సనల్ గా కూడా అవి ఇవి తెప్పించుకోవడం, దావతులు ఇప్పించుకోవడం నడిచింది. అవ్వాల మేము 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము. వాళ్ళు వచ్చిన గిట్టకల్లా ఇట్లా కార్ తీసుకొని రాను, మాకు కిరాయి తిండి పెట్టండి, తిండి కూడా తినబెట్టినాము. వాళ్ళ చెప్పుకున్నా కూడా మట్టుకున్నాం. మేము వాళ్ళ 2 లక్షల రూపాయలు అరకు తీసుకున్నాం. అది ఎవరు చెప్పుకోలేదు. అది ఇప్పుడు కూడా మా పరిస్థితి ఏమైందంటే, ఇంతవరకు కేసీఆర్ రైతు బండి చేస్తుంటే మాకు ఖర్చులో కూడా పోతుంటుంది. ఇప్పుడు సంవత్సరమే రేవంత్ రెడ్డి వేయకునేది మాకు ఇబ్బంది అయ్యి నిన్న పోయి ఆ కలెక్టర్ ఆఫీసులో చేసినాం. ఎంత భూమి పోయింది మీ అందరిది? మొత్తం ఎంత భూమి, ఎంత పరిహారం రావాలి మీకు? 1 ఎకరా 36 సెంట్లు పోయింది. 1 ఎకరా 36 సెంట్లు పోయింది మాకు పరిహారం కింద రావాల్సిన భూమి పైసలు అయితే సంగమండ కాలువ కింద. అయితే మేము ఈ రవీందర్ రెడ్డికి మస్తు సార్లు రెస్పాన్స్ చేసినాం, కానీ అంత కేర్లెస్ ఏం చేయలేదు మాకైతే. చేయనందువలన నిన్న కలెక్టర్ ఆఫీస్ కాడికి పోవాల్సి వచ్చింది. పోతే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఏమైంది మీది, ఇంతకు మీరు తిరగవాటి బల్గా రోజులే అని చెప్పి ఆ సార్ వాళ్ళు అడగను. మేము ఈ కాగితాలు అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళే ఫ్రెష్ షోలో యూజ్ చేసుకున్నారు. ఆ రవీంద్ర రెడ్డికి ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ చేయలేదు మాకు. వాళ్ళు చేసి లేకపోయి వీళ్ళు చేసిరు, పక్కన ఉన్న మేడం చేస్తే కూడా రెస్పాన్స్ చేయలేదు. ఇంకా ఆయన ఫోనే కట్ చేస్తారు తప్ప ఫోన్ ఇయ్యాడు. చెక్కులు కూడా వచ్చినాయి. 8 లక్షల రూపాయలు మాకు అమౌంట్ ఇస్తేనే కానీ, మాకు టేబుల్ బిల్ పైసలు పెడితేనే కానీ మాకు చెక్కులు ఇస్తారన్నమాట బాగా డిమాండ్ చేస్తున్నారు సార్. మాకైతే ఈ అంశం మీద కలెక్టర్ని కలిసిరా? అసలు కలెక్టర్ని వెళ్దామని నిన్న పోయినాము, సార్ లేడు. సార్ అయితే నిన్న లేడు. కలెక్టర్ వెళ్దాము, ఈ విషయం చెప్పుదామని వెళ్ళిపోయినాం సార్ దగ్గరికి. ఆ సార్ తెలిపంది ఎట్లా ఉంటుందని చెప్పి నిన్న ఫ్రెష్ షోలో యూజ్ చేసుకుని ఇదైంది. ఏమంటాడే అధికారి పోయినప్పుడల్లా? ఎన్నిసార్లు తిరిగి ఇప్పటికి ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంది? మేము ఇంచుమించుగా 2022కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దొరుకుతూనే ఉన్నాం. ఒక 3 సంవత్సరాల పైన అయిపోయింది. మామనారు ఉమ్మడి జిల్లా ఉన్నప్పటికెళ్ళి తిరుగుతున్నాం. ఇక ఎమ్మెల్యేలు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయాయి, ఎంపీలు కూడా మారిపోయినరు. ఎవరి ద్వారా ఎవరు రాజకీయ పూర్వకంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్తో చెప్పించినాము, డీకారామతో చెప్పిస్తే అందరితో చెప్పిస్తున్నారు కదా, మీరు ఏమేం చేస్తారు చేసుకురా అండి, మొత్తం తిరుగురండి, రాజకీయం చేస్తారా మీరు అన్నమాట బెదిరిస్తారా సార్. మేము రాజకీయం చేస్తలేము, రైతులం సార్ అంటే కూడా దానికి రెస్పాన్స్ ఇస్తలేడు.
అమౌంట్ తీసుకొని వచ్చినాకనే ఇది చేయండి అన్నమాట మాట్లాడతారు. ఏం చేస్తారమ్మా మరి ఇప్పుడు 8 లక్షలు డిమాండ్ చేసిండు ఆయన, ఏమంటాడు మీరు పోయినప్పుడల్లా? ఇంకా మా ఆయననే వెళ్ళేవాడు సార్, నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. రీసెంట్గా ఈ రోజుకి 1 ఇయర్ అయింది మా ఆయన డెత్ అయ్యి. చాలా సార్లు తిరిగిండ్రు, వీళ్ళందరూ కలిసి తిరిగిండ్రు. మళ్ళీ అక్కడక్కడ డబ్బులు కూడా ఇచ్చేసిండ్రు. ఇంకా దావత్ ఏమంటే దావత్ ఇచ్చిండ్రు, కార్లు వేసుకొని పోయిండ్రు. నారాయణపేట మామనారు మొత్తం తిరిగిండ్రు సార్. ఏం పరిష్కారం అయితే లేదు. అవతలదే మాది సార్ పొలం. చాలా ఇబ్బంది పడ్డాము. ఇంతవరకు చాలా తిరిగిండ్రు. మళ్ళీ రీసెంట్గా 4 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ కూడా అందరు పోయిండ్రు సార్. నేనే కొంచెం వెళ్ళలేదు, మోకాల నొప్పులు ఉన్నందుకు. మాకైతే ఇబ్బందే ఉంది సార్. అందరికీ ఇది ఉంది. అందరు ఆకలి కొని దూపలు కొని మెండలు పట్టుకొని పోయి తిరిగి వచ్చిండ్రు సార్. చాలా మటుకు తిరిగి వచ్చిండ్రు. ఇక్కడ రాంపూర్ గేట్ దగ్గర కూడా ఆ సార్ నాపుకొని మాట్లాడిండ్రు. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటున్నానే ఇది చేసిండ్రు, కానీ ఏమి స్పందన అయితే లేదు సార్. కలెక్టర్ ఆఫీస్ కూడా పోయిండ్రు. భూసేకరణ విభాగానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి డిటి రవీందర్ రెడ్డి ఈ రైతులను చాలా ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి వీళ్లకు పరిహారం వచ్చి నిధులు మంజూరైన తర్వాత కూడా ఆ నిధులు ల్యాప్స్ అయిపోయాయి. ల్యాప్స్ అవ్వడానికి కారణం కూడా ఆ అధికారి రవీందర్ రెడ్డి అని చెప్పి రైతులు చెప్తున్నారు. తాజాగా మరోసారి ఈ రైతులకు పరిహారం వచ్చింది. అయితే పరిహారం వచ్చినాక కూడా రైతులకు అందజేయడానికి ఆయన 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. పలుమార్లు ఇక్కడికి ఫీల్డ్ విజిట్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన రైతులతోటి దావతులు ఇప్పించుకోవడము, వ్యక్తిగతంగా ఖర్చులకు తీసుకోవడం వంటి పనులు కూడా చేసేవాడని చెప్పి రైతులు ప్రధానంగా ఆయన రవీందర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏళ్లుగా పరిహారం కోసం ఎదురు చూసినటువంటి రైతులకు పరిహారం వచ్చిన తర్వాత కూడా ఆ డబ్బులు మంజూరు చేయడానికి, అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 18 ఏళ్లకు సంబంధించినటువంటి అంశం ఇది. చివరి దశలో ఉన్నటువంటి క్రమంలో రవీందర్ రెడ్డి అనేటటువంటి డిటి ఇబ్బంది పెడుతున్నాడు. తమ పరిహారం తమకు ఇప్పించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో న్యూస్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, నారాయణపేట జిల్లా.